అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి. తల్లి, మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సంకేతాలు కలుగుతాయి. వాటిని కనుక నువ్వు గుర్తించగలిగితే నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అవి ఏమిటో నేను నీకు చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ధనవంతులు అవటం ఎవరికి ఇష్టం ఉండదు తల్లి, అందరికీ ఇష్టమే కదా. అయితే మీరు ధనవంతులు కావటానికి ముందు కొన్ని గుర్తులు మీకు కనిపిస్తాయి. ఆ గుర్తులు తెలుసుకోవాలంటే నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వినాలి. లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటాము కదా. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది ఎప్పుడూ కొరత ఉండదు. అలాగే వారి జీవితంలో సుఖశాంతులు ఎప్పుడూ కలిగే ఉంటాయి. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనం మీకు సమృద్ధిగా వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి తల్లి. అలాంటి వారికే కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. ఏ భక్తుడి మీద అయితే అమ్మ లక్ష్మీదేవి కృప ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావటానికి ఆస్కారం ఉంటుంది తల్లి. దానికి ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. నీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే నీకు మంచి జరుగుతుందని అర్థం చేసుకో. మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా నీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి నీ ఇంట్లో ఏమైనా తినటం మొదలు పెడితే నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం తల్లి. మరియు అనుకోకుండా నీ ఇంట్లో నల్లటి చీమలు కనపడితే ఇది కూడా శుభ సంకేతానికి గుర్తు. నీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని కూడా సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావటం శుభసూచకంగా భావించి వాటికి నీవు తగినంత ఆహారంగా పిండిని వేస్తూ ఉండమ్మా. రెండవ సంకేతం, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవటం కోసం ఎంతో ఇష్టపడతాయి తల్లి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అనేది లేకుండా ఇప్పుడు ఇళ్ల మీద కూడా గూడును నిర్మించుకుంటున్నాయి. పక్షులు గూడు కట్టుకోవటం మన ఇండ్లలో కూడా చూస్తూ ఉంటాము. మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాం కదా. పురుగు గూడు కట్టుకోవటం, పక్షి గూడు కట్టుకోవటం శుభ సంకేతాన్ని ఇస్తాయమ్మా. పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవటం శుభదాయకమని చెప్పబడింది. మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు తల్లి. బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడటం కూడా శుభ సంకేతమనే చెప్పాలి. మరియు నీ పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలం దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడటం శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనపడటం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతమే తల్లి. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని, దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం చేసుకోవాలి. మీకు అపారమైన ధనం లభిస్తుందని దీని యొక్క సంకేతం.
ఇక 4వ సంకేతం ఏమిటి అంటే అరచేతిలో కానీ అరికాళ్ళల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కదా తల్లి. కానీ అరచేతిలో అరికాళ్ళల్లో దురద పెట్టడం శుభ సంకేతం తల్లి. కానీ మనం దాని విషయం అంతగా పట్టించుకోము. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు, లేక ధనం వలన హాని కూడా కలగవచ్చు ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ నీకు ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో చెప్తాను, శ్రద్ధగా విను. ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం తల్లి. మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధన ప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలమ్మా. ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ సంకేతం తల్లి, కలలో నీకు చీపుర, గుడ్లగూబ, పిల్లని గ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 6వ సంకేతం, ఉదయం సాయంత్రంలో శంఖం ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం తల్లి. ఇక 7వ సంకేతం, ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనుక కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతమని గమనించాలి తల్లి. ఇక 8వ సంకేతం, గుడ్లగూబును లక్ష్మీదేవి వాహనం అని తెలుసు కదా. గుడ్లగూబు గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబ కనిపించటం ఒక దగ్గర శుభసూచకం అని, మరొక దగ్గర అశుభ సూచకమని అంటారే. కానీ మరి ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబు కనిపిస్తే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబును చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది తల్లి. ఇక 9వ సంకేతం, మనం ఏ పని మీదైనానో బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్లు కనపడితే నీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం తల్లి, మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనపడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. కలలు కనటం సామాన్య విషయమే, కానీ కలలు చాలామంది కంటారు తల్లి. రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని చెడు కలలు కూడా ఉంటాయి, మరికొన్ని మంచి కలలు కూడా ఉంటాయి. కలలో మనమే వస్తున్నట్లు లేక ఊడ్చేవారిని చూసినట్లు కనపడితే ఇది కూడా నీకు ధనప్రాప్తి కలిగే సంకేతమే. చీపురు గురించి కూడా ఎంతో విశేషమైన గ్రహింపు ఉంటుంది తల్లి. చీపురు శుభ సంకేతం. చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తాం. నీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి తొందరలోనే కలిగే సంకేతమని భావించాలి. నేను చెప్పిన సంకేతాల్లో నీకు ఏదైనా కలిగి ఉంటే తొందరలో నువ్వు ధనవంతురాలు కాబోతున్నావని, నీకు మంచి రోజులు రాబోతున్నాయని ఇవి శుభ సంకేతాలు తల్లి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తల్లి. మళ్ళీ ఇంకొక సందేశంతో మీ ముందుకొస్తానమ్మా. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.